బ్రహ్మచర్యం అంటే ఏమిటో తెలుసా? అది కేవలం కోరికల నియంత్రణ కాదు. అది శక్తి సంరక్షణ. ఆ శక్తి ఎంతటి గొప్పదో చెప్పడానికి ఈ సృష్టిలో ఒకే ఒక ఉదాహరణ సరిపోతుంది. ఆయనే శివుడు. శివుడు సంపూర్ణ బ్రహ్మచారి. ఆయన వీర్యశక్తి ఎంతటి గొప్పదో చెప్పడానికి మాటలు కూడా ఉండవు. అయితే ఒక ప్రశ్న, బ్రహ్మచర్యం పాటిస్తే మనలో కూడా అలాంటి శక్తి మేల్కొంటుందా? శివతత్వం మన జీవితంలో ఎలా పనిచేస్తుంది? ఈ వీడియో చివరి వరకు చూస్తే నీకే అర్థమవుతుంది. బ్రహ్మచర్యం అనేది త్యాగం కాదు, సిద్ధి మార్గం అనేది నీకు అర్థమవుతుంది. సృష్టి ఆరంభంలో దేవతలకి దానవులకి మధ్య సమతుల్యత కోల్పోయిన కాలం అది. అప్పుడు దేవతలంతా కలిసి కైలాసంలో ఉన్న మహాదేవుణ్ణి శరణు కోరారు. శ్మశానంలో విభూతి ధరించి బ్రహ్మచర్యాన్ని తన శ్వాసలాగా పాటించే ఆదియోగి శివుడు. ఆయన కళ్ళు తెరిచాడు. ఆ క్షణమే సృష్టిలో ఒక అపార శక్తి కంపించింది. అది సాధారణమైన శక్తి కాదు, బ్రహ్మచర్యం ద్వారా సంరక్షితమైన వీర్య తేజస్సు. ఆ శక్తి భూమి భరించలేకపోయింది. అందుకే శివుడు దాన్ని అగ్నిదేవునికి అప్పగించాడు. కానీ అగ్ని కూడా ఆ వీర్య తేజస్సుని వేడిని తట్టుకోలేక దాన్ని గంగాదేవికి అప్పగించాడు. హిమాలయాల నుండి ప్రవహించే గంగ కూడా ఆ శక్తిని మోసే శక్తి లేక ఆ తేజస్సుని అక్కడే విడిచిపెట్టింది. ఆ తేజస్సు నుండే దివ్య బాలుడు అవతరించాడు. ఆ బాలుడే 6 ముఖాలతో తేజస్సుతో కలిగిన షణ్ముఖుడు. ఇది జన్మకథ కాదు, ఇది బ్రహ్మచర్యం మహిమ. బ్రహ్మచర్యం, తపస్సు, మంత్రజపం, ధ్యానం చేస్తున్న వారి శరీరం మాత్రమే కాదు, DNA కూడా యాక్టివేట్ అవుతుంది. అందుకే వారికి పుట్టే పిల్లలు అత్యంత శక్తివంతులుగా, మహాత్ములుగా పుడతారు. శివపురాణం ఇలా చెప్తుంది, బ్రహ్మచర్యం, తపస్సు, మంత్రజపం, ధ్యానం ఇవి కేవలం శరీరాన్ని మాత్రమే శుద్ధి చేయవు. అవి మనలోని సూక్ష్మమైన శక్తిని జాగృతం చేస్తాయి. ఆ తపోశక్తి మాంసం వరకే ఆగదు, రక్తం వరకే పరిమితం కాదు. అది మన వంశతత్వాన్ని, మన సృష్టి బీజాన్ని జాగృతం చేస్తుంది. అందుకే బ్రహ్మచర్యాన్ని పాటించిన ఋషులకి, తపస్సులకి సాధారణ సంతానం పుట్టలేదు. వాళ్ళకి పుట్టిన వారు వీరులయ్యారు, జ్ఞానులయ్యారు, మహాత్ములయ్యారు. శుకుడైన, ప్రహ్లాదుడైన, మార్కండేయుడైన, సనక సనందులైన ఇవన్నీ వాళ్ళు చేసిన తపస్సు యొక్క ప్రతిరూపాలు. శివుడు బ్రహ్మచారి కావడమే కాదు, ఆ బ్రహ్మచర్య తత్వాన్ని సృష్టికి అందించినవాడు. అందుకే ఆయన వీర్యం నుండి అంతటి శక్తివంతుడైన షణ్ముఖుడి జన్మ జరిగింది. ఇది కథ కాదు, ఇది శివతత్వం. ఇది అర్థమైతే మన జీవితం ఖచ్చితంగా మారుతుంది. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.